వారి గానంలో ఉన్న మాధుర్యం, శక్తి ప్రజలను ఆగి వినిపించేలా చేసింది. ఇవ్వాళ్ల గానం అమృతంలా ఉంది. ఎవరు వీరు అని అక్కడివారు ఆశ్చర్యపడ్డారు. ఈ వార్త కాసేపటికే రామచంద్రుని చెవికి చేరింది. ఆయన వెంటనే వారిని సభలోకి పిలిపించాడు. రాముని ముందర లవ, కుసులు వాయిద్యాలు సర్ది గానం మొదలుపెట్టారు. అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింద కాండ, యుద్ధ కాండ, ప్రతి కాండలోని సంఘటనలు, భావాలు, ధర్మశక్తి, వేదశక్తి, ప్రేమ అన్నీ వారి స్వరాల్లో మిళితమై వినిపించాయి. ఆ గానం విన్న రాముని హృదయం కదిలిపోయింది. ఇవ్వాళ్ల పాట నా జీవితాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆయన మనసులో అనుకున్నాడు. లక్ష్మణుడు కూడా వారిని చూస్తూ ఆశ్చర్యపోయాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా రాముని చెవిలో ప్రభూ, వీరు మీ కొలువు నీడలు అని మురిసిపోయి చెప్పారు. ఇంతలో వాల్మీకి మహర్షి సభలో ప్రవేశించి రాముని ముందు వంగి ప్రశాంతంగా కాని గంభీరంగా చెప్పారు. ప్రభూ, వీరు నీ సంతానం లవ మరియు కుసులు. రాముని నేత్రాలు ఒక్కసారిగా కన్నీటితో నిండిపోయాయి. ఆ క్షణంలోనే ఆయన గుండె దూరమైన సీతమ్మను, తన ఇద్దరు కుమారులను ఒకటిగా ఆలింగనం చేసుకోవాలని తపనతో కొట్టుకుంది.